ఇసుక ఆమ్దాన్ని పెంచాలి, ఫోకస్ పెట్టి అక్రమ రవాణా ఆపండి, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి, అక్రమార్కులపైన చర్యలు తీసుకోండి, కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి, ప్రణాళిక ప్రకారం సాగునీళ్లు విడుదల చేయాలి, అధికారులతో రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఇసుక ఆమ్దాన్ని పెంచాలి. ఎవరు చెప్తున్నావా? అధికారులు చెప్తున్నావా? కొండలరెడ్డికి చెప్తున్నావా? తిరుపతి రెడ్డికి చెప్తున్నావా ఇసుక ఆమ్దాన్ని పెంచామని? ఫోకస్ పెట్టి అక్రమ రవాణా ఆపండి, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయండి, అక్రమార్కులపైన చర్యలు తీసుకోండి. ముందు మీ వాళ్ళని ఆపమని చెప్పు, మీ వాళ్ళని ఆపమని చెప్పి ఇసుక దందాని. ఇసుక దందా వేసేదేవాడు, ఆ ఇసుక దందా వెనుక ఉన్నదేవాడు? ఇదే ఇప్పుడు 3 బరాజులు ఉన్నాయి కదా, ఎక్కడ? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. ఈ 3 బరాజులు ఎండబెట్టింది దేనికోసము? ఇసుకను అక్రమంగా తవ్వుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం మాత్రమే మీరు ఈ దందా చేస్తూ ఉన్నారు. ఆ 3 బరాజులను ఎండబెట్టిరు అన్నటువంటి సంగతి తెలియదా తెలంగాణ ప్రజలకి? తెలుసుకుంటారు, మనం చూస్తాం కదా. అదేదో పుష్ప 2 సినిమాలో మొత్తము ఎర్రచందనం లారీలు నిలబడ్డట్టుగా నిన్న మొత్తం ఇసుక లారీలు నిలబడ్డాయి, మొత్తం ఆనుంచిందాక. అక్రమ దందా, ఇసుక దందా చాలా జరుగుతూ ఉన్నది. ఆ దందా చేసేటువంటి దాంట్లో మొత్తం మీ ఇంటి వాళ్ళే ఉన్నారు అనేది ఓపెన్ సీక్రెట్. నువ్వు ఏ ఎమ్మెల్యేని అడుగు, లింకు మీ ఇంటికాడికే వస్తుంది, మీ ఇంటికాడికే వస్తుంది లింకు. మీరు చెప్పాల్సింది అధికారులకు కాదు ఇసుక ఆమ్దాన్ని పెంచాలని. మీ అన్నదమ్ములకు, మీ కుటుంబానికి, మీ పరివారికి చెప్పండి. మీ పరివారికి చెప్తే తెలుస్తుంది, అరే అక్రమ రవాణా వద్దు, మనకి ఇది వద్దు, మనకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పేసి. మన ఏం చెప్పిండు, దుకాణం ఇందిరమ్మ ఇండ్లకి ఫ్రీగా ఇసుక ఇస్తాము అని చెప్పారు. అదేంటంటే మళ్ళీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు దోపిడి. ఇందిరమ్మ ఇండ్ల పేర్ల మీద ఇసుక అంటారు, వాడు పోయి మొత్తం అమ్ముకుంటాడు. ఆడేడైనా వాగులలో ఉన్న ఇసుకని ఎప్పటికప్పుడు నాకేస్తూ ఉంటారు, మింగేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా లక్షల కోట్లకు పడగెత్తా ఉంటారు. ఇది దుకాణం నడుస్తూ ఉన్నది. అక్రమార్కులపైన చర్యలు తీసుకోవాలంట. అక్రమార్కులపైన చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ మీ ఇంటికాడ నుంచే స్టార్ట్ చేయాలి. మరి ఇసుక దందాకు ఉన్నటువంటి వ్యవహారంలో మీ లింకులు ఏందో మీ ఇంటికాడ నుంచే స్టార్ట్ చేయాలి, అప్పుడు కానీ తెలుస్తుంది. మీరు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులే, చేసేటివన్నీ పనికి వాళ్ళ పనులే. ఆ పనికి వాళ్ళ పనులు చేసే దాంట్లల్లో వెనకంగా ఉన్నది మొత్తం మీ 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 బంధుగణము, మీ పరివారమే. సో కాబట్టి ఆ పరివారాన్ని ఎమ్మెల్యేలు కూడా ఇక లేక దొరికిందిరా అవకాశం, కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత వస్తున్నది, ఇక మళ్ళీ ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఒకటే దంచుడు పని పెట్టిరు. వాళ్ళు ఒకటే దంచుడు పని పెట్టిరు, మొత్తం దోసుకొని లోపుకొని తాగేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.